నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన చర్చ జరుగుతుంది. అందులో భాగంగా మరి మాగంటి గోపీనాథ్ గారి తల్లి మాటలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. దీనిపైన మాట్లాడడానికి కాంగ్రెస్ లీడర్ రేఖా గౌడ్ గారు, మీకు తెలుసు మన గతంలో చేస్తే చాలామంది చూశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ మేడం ఏం మాట్లాడుతుంది అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. మేడం ఒక ఆడియో వినిపిస్తాను, మీరు వినండి. నేను యూఎస్లో ఉన్నాను అంటున్నారు. మా అబ్బాయి యూఎస్లోనే ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, వాడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమన్నా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చిందేంటి, పిల్లల్ని చూస్తానంటే చూడకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తానని అక్కడే పడినాం. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నేను రానివ్వట్లేదు, కొంచెం చెప్పాయంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగలేదు. వచ్చాడు మాట్లాడాడు పైకి. అంటే వాళ్ళ కోడలతో మాట్లాడినట్టుగా నేను ఇతను మాట్లాడలేదట, చూడనియలేదట, ఇట్లా ఉంది. దీన్ని మీ దాని స్పందన? అదే ఇంతకు ముందు నవీన్ని లేడీ వర్సెస్ రౌడీ అని చెప్పి ట్రోల్ చేసిరు కదా. మరి గోపీనాథ్ గారి తల్లి కూడా ఒక లేడీయే. ఇవాళ 90 సంవత్సరాలు వయసు ఉంటుంది ఆమెకి. ఆమె వచ్చి ఇవాళ ఏం చెప్తుంది, కేటీఆర్ నన్ను నా కొడుకుని కనీసం నన్ను చూడనియలేదు, చివరి క్షణంలో చనిపోయిండా బతుకుండా కూడా మాకు తెలియదు, వెంటిలేటర్లో ఉన్నారని చెప్పి ఒక తల్లి మనసు ఎంత కొట్టుకుంటుందండి. నా బిడ్డ ఏమైందో అని కనీసం నన్ను చూడనేయలేదు అని చెప్పి ఇవాళ ఆమె కంప్లైంట్ చేస్తుంది. ఒక కన్న తల్లికి న్యాయం చేయలేని నువ్వు ఇవాళ నవీన్ యాదవ్ గురించి మాట్లాడుతున్నావు. అసలు గోపీనాథ్ గారి తల్లికి ఏం సమాధానమో చెప్తారో చెప్పండి కేటీఆర్. ఇవాళ ఆమెని డబ్బులకు అమ్ముడు అయిందని చెప్తున్నారు. 90 ఏళ్ళ వృద్ధురాలు కొడుకు చనిపోయిన తర్వాత ఆమె ఏం చేసుకుంటుందంటే డబ్బులు అది అసలు కొంచెం అన్నా మాట్లాడడానికి ఏమన్నా ఉందా? ఇట్లా మీరు ఆడవాళ్ళని ఒక ఈ బిడ్డను పోగొట్టుకున్న బాధలు ఆమె ఉంటే అసలు ఇప్పుడు మళ్ళీ ఆమె మీద డబ్బులకు అమ్ముడు పోయిందని ఒక నిందేశుడు చూసిరా. ఇది చాలా దుర్మార్గము. మీకు అసలు మానవత్వమే లేదు. అసలు మీకు మానవత్వం ఎక్కడిది? మీ సొంత చెల్లినే ఇంట్లోంచి గెంటేసిర్రు అని చెప్పి, నీ రక్త సంబంధం, నీ రక్తం మంచుకొని పుట్టిన చెల్లెలే కేటీఆర్ నన్ను ఏడిపిస్తున్నాడని బయటకు వచ్చి చెప్పింది. ఇవాళ సొంత చెల్లెలు కన్నీళ్లు పెట్టించిన నువ్వు, నీకు యూసఫ్ కూడా ఇక్కడ మా జూబ్లీహిల్స్ చెల్లెల కష్టాలు ఏమర్థమైతే ఇవాళ నవీన్ యాదవ్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు. నీవు రక్తం మంచుకొని పుట్టిన చెల్లెల్ని కన్నీళ్లు పెట్టిన క్యారెక్టర్ నీది. అసలు బస్సులో ఉన్న అక్క చెల్లెళ్ళు అందరికి కూడా అన్నదమ్ములు లేని లోటు తీర్చి వాళ్ళకి సీమంతాలు చేసి వాళ్ళ చేత రాఖీ కట్టించుకొని వాళ్ళ కళ్ళలో ఆనందం చూసిన తమ్ముడు నవీన్. నీకు నవీన్ గురించి మాట్లాడే అర్హతే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా కేటీఆర్కి మళ్ళొకసారి చెప్తున్నాను. నువ్వు జూబ్లీహిల్స్ రా, మా బస్సీలలోకి వచ్చి తెలుసుకో. నవీన్ని ఆ అక్క చెల్లెళ్ళు ఎంత ఆదరిస్తారో, ఎంత ప్రేమగా చూసుకుంటారో నీకు అర్థమవుతుంది. నీ సొంత చెల్లె నీ గురించి ఏం మాట్లాడుతుందో కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది. వీళ్ళు ఏమంటారంటే మాకు ఓటేయండి, మీకు ఏ కష్టం వచ్చినా మేము తీరుస్తాం, గీన్నే ఉంటాం పక్కకే బంజారా హిల్స్లో అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతుండే, హరీష్ రావు మాట్లాడుతుండ్రు. మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ తల్లికే న్యాయం చేయలేదు కదా, మరి మిగతా తల్లులకు ఎట్లా న్యాయం చేస్తారు? మిగతా తల్లులకు ఎట్లా న్యాయం చేస్తారు? అదొకటే కాదు, గతంలో మాది కుటుంబ పరిపాలన, మాది తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులే అని అన్నావు కదా. మరి చేవెళ్ళలో 21 మంది బస్సు యాక్సిడెంట్ అయి చనిపోతే అంతమంది కుటుంబ సభ్యులందరూ బాధపడుతుంటే నువ్వు అరే గవర్నమెంట్ బ్లేమ్ అవుతుంది, బస్ యాక్సిడెంట్ అయ్యి మంచిగా అయింది, వాళ్ళ మీద తప్పు దొరికింది అని చెప్పి ఎలాంటి మానవత్వం లేకుండా ఒక పైశాచిక ఆనందం పొంది నువ్వు దేక్లేంగే అని సాంగ్ పెట్టుకొని డీజే పెట్టుకొని అదే రోజు ఎంత ఎంజాయ్ చేసినావో, నీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో, అధికారం కోసం మీరు ఎంతకు దిగజారిర్రో తెలంగాణ ప్రజలు మొత్తం చూసిరు. కాబట్టి మీకు నవంబర్ 11న ఓటుతోటి బుద్ధి చెప్పడానికి జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదే మేడం, వీళ్ళు ఫ్లయింగ్ కిస్లు ఇచ్చుకుంటా, టాటా వేసుకుంటా, దేక్లింగ డ్యాన్స్ చేసుకుంటా అని ఒక్కడే చేయలే, వందలాది మందితో చేయించుకుంటూ ఒప్పిస్తున్నాడు అన్నట్టు. ఇట్లా అంటోడు మరి రేపు సీఎం అయితే ఎట్లుంటుంది? నేను కానీ కాబోయే సీఎం అని చెప్తున్నాడు. అదే మనం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా చేయలేని పనులన్నీ కూడా మా తమ్ముడు నవీన్ యాదవ్ మీరెక్కడో అమెరికాలో సోకాల్డ్ ఉద్యోగాలు చేసుకునేటప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తారు కానీ ఏం ఉద్యోగం చేసేది
అప్పుడే ఇక్కడ ఎంతో మందికి తన సొంత డబ్బులతో డిఎస్సి ట్రైనింగ్ ఇప్పించి ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్ల జాబ్స్ ఇప్పించాడు, కానిస్టేబుల్స్ జాబ్స్ ఇప్పించాడు. నవీన్ ఎంత సామాజిక సేవ చేసిండో ఒక ముఖ్యమంత్రి కొడుగా కేటీఆర్ గారు ఎన్నడూ చేయలేదు. ఇవాళ నేను ముఖ్యమంత్రి కొడుకు ఉన్నప్పుడు చేయలేను, రేపు ముఖ్యమంత్రి అయితే ఇంకేదో చేస్తా అంటే ప్రజలు నమ్మడానికి ఏమన్నా పిచ్చోళ్ళ? అందుకే కదా ఇంట్లో కూర్చోబెట్టిరు. రైట్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి కేటీఆర్ మరి పైశాచిక ఆనందం పొందడము, డ్యాన్సులు చేయడము, ఎగురడాలు, గెంతులు వేయడాలు, చేగుళ్ళల్లో చనిపోయి అందరు పుట్టాడు దుఃఖంలో ఉంటే కేటీఆర్ ఇట్లా చేయడం పైన ఏమన్నా డ్రగ్స్ అడిక్ట్ అయ్యిందా అనేది పెద్ద అనుమానాలు వస్తున్నాయి. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ తల్లికే న్యాయం చేయలేనోడు జూబ్లీహిల్స్లో ఉన్న ఆడబిడ్డలకు ఏం న్యాయం చేస్తాడు అనేది సర్వత్రా నెలకొంటుంది. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ.